వదలరా నిద్దుర మత్తు వదలరా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే మత్తుగా కదలకు. ఆహా, ఈ పోజులో అచ్చం సత్యభామలాగా ఉన్నావు. కోపమేలనే భామ, సత్యభామ కాను నేను నరకాసురుణ్ణి, తాళి కట్టిన నీ నాథుణ్ణి. పగటి వేళల పాదదాసివి నువ్వు, పడకటింట్లో దాసాన దాసుణ్ణి నేను. అలా చూడకే చలి, అసలే చలి, ఆ పైకిలి నీ కౌగిలే నా లోగిలి. ఇదేమిటి పైత్యం పొద్దున్నే? పైత్యం కాదు దేవి, పెళ్ళుబుకిన ప్రేమ కవితా వెల్లువై ప్రవహించింది. బైదవే, ఎలా ఉంది మన కవిత్వం? నా మోహంలా ఉంది. అయితే ఇంకే బ్రహ్మాండంగా ఉందన్నమాట. కవితలతో కడుపు నిండదు. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. ఇవాళ ఎల్లో షర్ట్ వేసుకుంటాను. వేసుకోండి. థ్యాంక్ యూ. ఈ షర్ట్ వద్దు, దీన్ని చిన్న మరకుందండి. మరకే కదా, బ్యూటీ స్పాట్ లాగా బానే ఉంటుందిలే. దీన్ని వేసుకుని ఆఫీస్కి వెళ్తారా? మన ఆఫీసే. మన ఆఫీస్ అయితే మాత్రం మీరు జనరల్ మేనేజర్ అండి. ఎస్, జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్. మీరు వైట్ సూట్ వేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మో, నేను ఇంకా టింకుని కూడా రెడీ చేయలేదు. మీరు త్వరగా రెడీ అవ్వండి. అలాగే. టింకు, 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 ఎక్కడున్నావురా? నేను ఎక్కడున్నాను మమ్మీ. స్కూల్ టైం అవుతుంది, ఆటలేమిట్రా? నా ఇంగ్లీష్ నోట్స్ కనిపించట్లే మమ్మీ. పొద్దున్నేగా హోంవర్క్ చేసావు, ఇంతలో ఎక్కడ పోతుంది? మీ నాన్న దాచిపెట్టాడేమో అని నా అనుమానం. మీ తాత ఎందుకు దాచిపెట్టాడు? స్కూల్ మానేసి నేను ఆయనతో ఆడుకోవాలని. నాన్నా. ఏమిటమ్మా? నాన్న, ఏమిటిది? వాడి పుస్తకం వాడికిచ్చే. పుస్తకం ఏమిటమ్మా? నా కార్ కీస్ కనపడక నేను వేస్తుంటాను. బహుశా టింకుయే దాచేసి ఉంటాడని నా అనుమానం. చరా టింకు, ఇలా చేయొచ్చా? ఇచ్చే. లేదమ్మా, తాతయ్య నా పుస్తకం దాచిపెట్టాడు. ఎరా, నేను నీ పుస్తకం దాచేసానా? నువ్వే నా కారు తాళం చోటు దాచేశావు. లేదు నువ్వే. లేదు నువ్వే. లేదు నువ్వే. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మాట నమ్మక్కర్లేదు. తాత మనోళ్ళిద్దరూ పని మానేసి ఇంట్లో కూర్చుని ఆడుకోవడానికి వేసిన ప్లాన్ అని నాకు అనుమానం. ఈ ఆలోచన నాకు రాలేదు సుమండి. వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేశాను. అదే నీతో వచ్చిన చావు. ఎవరైతే చెప్తే అది నమ్మేస్తావు. మామయ్య గారు, వాడి పుస్తకం ఇచ్చేయండి. రైట్ ఇంకు తాతగారు కాతాళ్ళు ఇచ్చారా? అల్లుడు, ఇంకా ఆలస్యం దానికి ఇప్పటికీ ఆఫీస్ టైం అయిపోయింది. పదం పదండి. పదా, మీరు పదండి, వస్తాం. రా టింకు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. వెళ్ళు. ఏమండి ఏమండి, నాకు ఇంట్లో కష్ట పని ఉంది. మీరు వెళ్ళేటప్పుడు టింకు స్కూల్లో దింపేస్తారా? నో 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 నో, సారీ డియర్, అది నా డ్యూటీ కాదు. ఏమండి ఏమండి, అయ్యో, బియ్యం పుట్టకు తాడు కట్టినట్టు ఏమిటండి టై కట్టుకోవడం? కవిత్వం రాయమంటే తెగ రాసేస్తారు. తాడు దూకోవడం ఇలాగేనా? మరి ఇంకెలాగా? ఉండండి. అల్లుడు వస్తున్నాను మావయ్య. సరదా, మీ నాన్నగారు పిలుస్తున్నారు. వచ్చేసా. తల తిన్నగా ఉంటే బుద్ధులు తిన్నగా ఉంటాయి. బుద్ధులు తిన్నగా ఉండడం ఉండకపోవడం భార్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలా? గుప్పెట్లో కాదు, గుండెల్లో దాచుకోవాలి. వస్తాను అల్లుడు, తొందరగా రావయ్యా. వస్తున్నాను మావయ్య. అల్లుడు, నేను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందో. ఎందుకు మావయ్య గారు? భర్తని బిడ్డలా చూసుకునే భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. తొందరగా వెళదాం పదండి, లేకపోతే మీ అమ్మాయి సోపు తెచ్చి మళ్ళీ మొహం గడుగుతానంటుంది. అది పద. టింకు, పదా, నేను స్కూల్ దగ్గర పెడతాను. రా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిద్రపో, గురక పెట్టకు. సారీ సార్. చలపతి ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్ పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ చలపతిరావు గారు. గుడ్ మార్నింగ్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? ఏమయ్యా, నిన్న పనిలో చేరి వాళ్ళు లేటుగా రావడానికి ఇది ఆఫీస్ అనుకున్నావా, అమీర్పేట్ మార్కెట్ అనుకున్నావా? క్షమించాలి సార్, ఇంటి దగ్గర పెందరాలే బయలుదేరాను. కానీ
సిటీ బస్సు ఏమిటి కవిత్వమే? నేను ఎక్కిన సిటీ బస్సు నా పాలిట పెద్ద కరుసు. కూర్చోడానికి లేదు సీటు, నిలబడక తప్పలేదు పేటు. ఒక రౌడీ ఒక కేటు నా పక్కన అటు ఇటు. వండర్ఫుల్. ఆ తర్వాత పైసల కోసం వెతికాను జేబు, పరస అప్పటికే చేతులు మారింది బాబు. అరే అనుకున్నాడేమో నన్నొక యాక్టరు, దిగిపోమ్మన్నాడు కండక్టర్. అంత దూరం కాలినడక, ఏమవుతుంది మరి లేటు కాక. మిస్టర్ చలపతిరావు, సార్ నాకు ఒకే ఒక కూతురుని తెలుసా? కవిత్వం అంటే అభిమానించేవాడు కనుక నా కూతుర్ని కృష్ణమూర్తికిచ్చి పెళ్లి చేసి అతని జనరల్ మేనేజర్ చేశాను. ఆ సంగతి తెలిసి నన్ను కాకాపడ్డానికి కవిత్వం చెప్తున్నావా? అది కాదు సార్. ఇంకెప్పుడు ఆఫీస్ ఖాళీ శంకరాకు పిచ్చి పిచ్చి కవిత్వం చెప్పకు. వేడా. నమస్కారం సార్. ఏమయ్యా, నీకు కూడా కవిత్వం ధారావాహికంగా పుట్టుకొస్తుందా? నేను ఆఫీస్కి ఎందుకే కట్టావు? కడుపు నొప్పి సార్. మన ఫ్యాక్టరీలో సిమెంట్ కడుపులో దాచుకుని ఇంటికి తీసుకెళ్తున్నావా? లేదు సార్. నేను నమ్మను. మన ఆఫీసులో 2 రోజులకోసారి కడుపు నొప్పి ఎవరి కొరకు ఎందుకు వస్తుంది? ఏమో సార్. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. వైద్యం ఆంజనేయుడు. ఈ డాక్టర్ ఎవరయ్యా? ఇతనికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్ప వేరే పనే లేదా? మాయా ఏడు మాయా, ఈ డాక్టర్ ఎవరో మన స్టాఫ్కి మెడికల్ సర్టిఫికేట్లు పప్పులో పంచి పెడుతున్నాడు. అసలు ఇతనికి డిగ్రీ ఉందా, ఇతను డాక్టరేనా, వగైరా విషయాలు ఎంక్వైరీ చేయి. నువ్వు వెళ్ళవా? అలాగే సార్. ఆంజలు నువ్వా? గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ గారు, డాక్టర్ గారు! అబ్బా, మిమ్మల్ని ఏం చేయను, బయటికి రండి. మాటి మాటికి ఎందుకు అలా అరుస్తావు? నన్ను బీపీ పేషెంట్ చేసేద్దామనే. ఇందాకటి పేషెంట్ కి బీపీ ఎక్కువగా ఉంది, మీరు అర్జెంటుగా రావాలి. మరేం పర్వాలేదు కదా. మీ విషయంలోనా? కాదు, పేషెంట్ విషయం. అబ్బా రండి. పద. రండి సార్, చూడండి. వేసినట్టుంది, ఇక ఒత్తడం ఆపేయి. ఏయ్ ఏయ్, ఇది చూడవయ్యా, బ్లాడర్ పగిలిపోతుంది. అరే కరెక్ట్ గానే ఉంది. నీకు బీపీ లేదు, ఏం లేదు. హాయిగా కావాల్సింది తిని తిరుగుతూ ఉండు. నువ్వు పక్క తప్పుకో. అవును సార్, నేను చూస్తే అంత బీపీ ఉంది, మీరు చూస్తే తగ్గిపోయింది. ఏవైనా మీ హస్తవాసి. కాదు, నీ వస్త్రవాసి. పోండి సార్, నా వస్త్రవాసి మీ బీపీని ఒక్క అంగుళం కూడా పెంచలేకపోయింది. చెప్పానుగా, నువ్వెంత కులికినా నా హృదయాన్ని మీటడం నీ వల్ల కాదు. ఎవరో రావాలి. ఎవరు? వారెవరు? అల్లుడు, 1 minute. ఇవాళ రాత్రి మన గెస్ట్ హౌస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. నేను రాత్రికి ఇంటికి రానని అమ్మాయికి చెప్పు. ఇలా ప్రతిరోజు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు, మీరే చెప్పండి. నేను ఫోన్ చేసి చెప్తే అమ్మాయి నమ్మదయా? 1000 అబద్ధాలు అయినా సరే ఒక్క మీటింగ్ పెట్టుకోమన్నారు. ప్లీజ్. సరే, థ్యాంక్స్. గేట్ నువ్వు వచ్చి తీసావి. రామయ్య ఏమయ్యాడు? పనులను తీసేశాను. ఏ, ఎందుకని? తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడట. దేన్నో ఉంచుకుని వచ్చిన డబ్బంతా దాని మొహాన్ని పోస్తున్నాడట. పాపం, అతను పెళ్ళం ఏడుస్తూ వచ్చి చెప్పింది. చెప్పిందని వెనక ముందు చూడకుండా అతను పనుల నుంచి తీసేసావు అనమాట. అవునండి, భార్యను బాధ పెట్టే వాళ్ళకి ఈ శిక్ష సరిపోదండి. అతను మన ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అతను ఎలాంటి వాడో ఏమిటో నీకు తెలియదా? అతను భార్య మాటలు విని అతను పనుల నుంచి తీసేయడమేనా? అతని భార్య ఎందుకు అబద్ధం చెప్తుందండి? ఆమె అనుమానం మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కిట్టన వాళ్ళు ఎవరైనా అతని మీద చెప్పుండొచ్చు కదా. ఆ విషయం నేను ఆలోచించలే లేదండి. ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. రేపే రామాయణ పిలిచి పనిలో పెట్టు. అలాగే. హలో, పద. డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ కలీగ్స్, మనం వేళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం కేవలం మిమ్మల్ని తృప్తిపరచడం కోసం. మీ ఆనందమే నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందమే దేశానికి ఆనందం. ఎంతో కాలంగా నాకు సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఇక మీటింగ్ మొదలెడదాం. డ్రైవర్ సార్, అమ్మాయి గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నామని చెప్పు. అలాగే సార్. అయినా నాకు తెలియక అడుగుతాను,
ఇలా 2 రోజులకోసారి మా నాన్నగారికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమిటండి? 11. అప్పుడు 11 అయిందా? ఇప్పటికి నువ్వు మీ నాన్న గురించి అడగడం 11వసారి, నేను సమాధానం చెప్పడం 12వసారి. ఏమిటోనండి, నాన్నగారు రాని పూట దిగులుగా ఉంటుంది. ఆయనకోసారి ఫోన్ చేశానా? వద్దు. ఏ ప్రస్తుతం ఆయన మన లోకంలో ఉండడు. అంటే? అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, బిజీ, వెరీ బిజీ. అవును, నిజమే. డ్రైవర్ కావాపు. ఎక్కడ రావు? ఎవరు? నేనురా. నన్ను గుర్తుపడలేదా? సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునరా, ఎందుకు గుర్తుంటుంది? మనం 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకే బెంచ్ లో పక్క పక్కన కూర్చుని ఒక్క సిగరెట్ దొంగతనంగా తాగేవాళ్ళం. గుర్తులేదా? అవిడొచ్చేమో. అయితే ఇప్పుడు ఏమిటట? 1947 డిసెంబర్ 2వ తారీఖు నీకు గుర్తుందా? ఆ వేళ నువ్వు నన్ను పెన్ను అడిగావు, గుర్తులేదా? అయ్యా, మీ జ్ఞాపశక్తి నా జోహార్లు, ఒప్పుకుంటాను, నన్ను వదిలేయండి. ఆ రోజు నా దగ్గర పెన్ను ఉంచుకుని కూడా లేదని చెప్పానురా, అందుకని నన్ను క్షమించురాని. నన్ను వదిలిపెట్టాడు బాబు. ఆ రోజు అలా అన్నందుకు నేను చాలా బాధపడిపోయాను. నా గుండె తరుకుపోయింది. ఇదెక్కడ గొడవండి? ఇదిగో డ్రైవరు, జనంగా నా కాళ్ళు అట్టుకున్నాడు, తీసుకెళ్ళబోయాని ఎవరికొకే బాబు, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. నన్ను తీసుకెళ్తారు, ఇతను తీసుకెళ్ళబోయా బాబు. నువ్వు క్షమించానంటే గానీ నేను వెళ్ళను, నీ కాళ్ళు. చిత్తం మహాప్రభు, క్షమించాను. ఆ రోజు మిమ్మల్ని పెన్నడిగినందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇక మీద ఎవరిని పెన్నడగను. తప్పు 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 తప్పు. ఈడవడండి తాగుపట్టారు అని. మిమ్మల్ని కాదు మహాప్రభు. ఈడవడు అల్లుడు. ఇక నీ జాతకం చదువుతా విను. రాజపూజ్యం 2, అవమానం 22. ఈ వారారంభం నుంచి నెలాఖరు దాకా గృహ కలహాలు, అశాంతి. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇది మాత్రం మంచి పని ఉంటుందయ్యా. ఈ జాతకాల మీద నాకు నమ్మకం లేదు మావయ్య గారు. అవమానం జరగడానికి అవకాశం లేదు, గృహ కలహానికి అసలు అవకాశం లేదు. ఇందులో రాసిందయ్యా. అదే శాస్త్రం. చూసొస్తాను. చూసే. ఎవరు? ఎవరండి? అరే, ఎవరండి బాబు? ఏమండి, మీకు 4 స్తంభాలు ఆట ఆడడానికి మనిషి కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళండి. నేనే దొరికానా? ఏమిటి అల్లుడు ఆ చిరాకు? ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి నన్ను చూసి గోడ చాటును దాక్కుంది. ఎవరు అంటే మాట్లాడదు, మొహం చూపించదు. నిన్ను చూసి గోడ చాటును దాక్కుందే? ఇలా మగవాళ్ళని చూసి గోడల చాటున, స్తంభాల చాటున, తలుపుల చాటున దాక్కునే అలవాటు ఒక్క మా ప్రమీలకే ఉంది. ప్రమీల వదిన? ప్రమీలంటే మా దూర బంధువు, వరుస కోళ్ళు అవుతుంది. మగవాడు పగవాడనే మగద్వేషంతో ఇప్పటిదాకా కూడా పెళ్లి చేసుకోకుండా ముదిరిపోయింది. రావుదునా? అయ్యో, రావుదునా మీరే మా వారు. నమస్తే. రావున్నావా రావయ్యా? ఆ అక్షరాన్ని అలా ఒత్తక్కర్లేదండి. అదంతేలే, అది మానిపించడం నీ వల్ల కాదు. నువ్వు లోపలికి ప్రభా. కూర్చో. ఏమిటలా చెమటలు కక్కుతున్నావు? మీ ఊరి నుంచి నడిచొచ్చావా? ఊరి నుంచి కాదు, బస్ స్టాండ్ నుంచి. ఈ ఆటోలోనూ రిక్షాలోనూ రావచ్చు కదా? రావచ్చు, కానీ అన్ని మృగ రిక్షాలు, మృగ ఆటోలు. ఏమండి, ఆటోలోను రిక్షాల్లోనూ కూడా మొగ ఆడ ఉంటాయండి? అవి మృగకు రావు, కానీ నడిపేవాడు మృగం కదా. వీళ్ళు చూడలేదు కదా మా అబ్బాయి. వృద్ధు మృగ పిల్లల్ని నేను ఎత్తుక్రోను. ఎత్తుకోపోతే పోయారు, అనవసరమైన ఒత్తులు ఒత్తకండి. ఎత్తుకుంటే ఏ? మృగ వ్రాసనంటే నాకు పడదు. తెలుగు భాషా ప్రవీణ పరీక్ష రాయడానికి బయటకు వచ్చానే కానీ లేకపోతే అసలు బయటకే రాను, తెలుసా? నువ్వు తెలుగు పరీక్ష రాస్తే ఆ పేపర్లు దిద్దే మేస్టారు తెలుగు మరచిపోతాడు. ప్రోమ్ రావయ్యా. ఆ పెళ్లి కొత్త కుయ్యకు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు స్నానం చేద్దు గనరా. అల్లుడు, నీ వారఫలాలు నిజం అవుతాయని అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే. డాక్టర్ గారు ఉన్నారండి? అరే, ఆత్రేయ గారిలా ఉన్నారు. ఆత్రేయ గారిలా ఇంకోళ్ళు ఉన్నారమ్మా. మీరు సాక్షాత్ ఆత్రేయ గారు. ఆత్రేయ గారా? నమస్కారం అండి, రండి కూర్చోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు,
నిన్న కేకలు అయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే నాకు హై బీపీ వచ్చేసింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే ఇది ఏ సినిమాలోది? ఆత్మబలం. ఎవరు రాసింది? ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? అబ్బా ఆయన మన హాస్పిటల్కి వచ్చారండి. ఎవరుగా? ఆయనకి జబ్బు తప్ప మరే జబ్బు రాదు. బ్యాంక్ వెళ్ళవలసిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సార్ సినిమాలో ఆత్రేయ గారి మాటలన్నా నేను చెవి కోసుకుంటాను. కోసుకో, పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. అబ్బా ఆయన ఎదురు చూస్తున్నారు, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. రాశారా సార్? ఏం పాట రాశారు? ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికి ఎందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజిక్కు పెట్టిన మరుక్షణం, శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజెక్షన్ చేసినందుకు 100 రూపాయల? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు. తాతయ్య, నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు పెద్ద అయిన తర్వాత వస్తాయి. మరి అమ్మ కూడా పెద్దదే, మీసాలు రాలేదే? ఆడవాళ్ళకి మీసాలు రావు, అందుకే మన మీసాలంటే వాళ్ళు వణికిపోతారు. వస్తున్నానండి. జ్యూస్ పాలిష్ చేశాను, తీసుకొస్తున్నాను. మీ అమ్మ వింటుంది. ఇంక ఈ మీసాలు తాపి కచ్చాయి ఆడు. వేసుకోండి. పార్టీకి ఆలస్యంగా వెళ్తే బాగుండదు. అందంగా వెళ్ళకపోతే అసలు బాగుండదు. అబ్బా, ఆ షర్ట్ ఇన్షర్ట్ చేసుకోవడం ఏమిటండి? అందంగా ఇన్షర్ట్ చేసుకోండి. సరే, అయ్యిందా? ఇంకా ఏమన్నా రిపేర్లు ఉన్నాయా? ఇంకేం లేదు, పదండి. మీకోసం కొత్త పరిచయం తెచ్చానండి. పార్టీలో అందరి దృష్టి మీ మీదే ఉండాలి. ఉండండి, తిరగండి. ఫినిషింగ్ టచ్. పదండి. అదే మా ఇంకా రెడీ కాలేదు. మీరు పార్టీకి రారా? పార్టీకి నేను రానయ్యా, నువ్వు వెళ్ళు. అదేంటి నాన్న? ఏం లేదమ్మా, పార్టీకి వెళ్తే మందు కొట్టాల్సి వస్తుంది. నాకు ఆ పాడు వాసన నచ్చదు. అయితే నేను ఒక్కడే వెళ్తాను. అల్లుడు ఆగు, నేను వస్తున్నాను. వెళ్ళనన్నారుగా? వెళ్ళనన్నాను అనుకో, నేనంటే నిగ్రహ శక్తి గలవాడిని. బలవంతం చేసినా తాగను. అల్లుడు మొహాటసుడు, తాగినా తాగేస్తాడు. అల్లుడు తాగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నువ్వు అలా ఆశ్చర్యపోతుండు, ఈలోగా నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. మా నాన్నగారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నేనా? కాదండి. ఆగండి. ఎంత చేసినా వింతగా కనిపిస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది? కూతురు వద్దామా? ఓ పని చెయ్యి, చెవులో పువ్వు పెట్టు. కరెక్ట్ అండి. ఇదిగోండి. చెవులోక? చేతులకి. ఇప్పుడు అద్దంలో చూసుకోండి. అర్థం ఎందుకు? నీ బుగ్గల్లో చూసుకుంటాను. అల్లుడు నేను రెడీ మావయ్య. వెళ్ళొస్తాను.
వస్తానమ్మా. మావయ్య అలాగే. వస్తానయ్యా. త్వరగా రండి, లేకపోతే మళ్ళీ లోపల పిలుస్తుంది. పిలవగానే మీరంతా మీటింగ్ కు వచ్చినందుకు నాకు సంతోషము. నేను ఎక్కడున్నా ఆడవాళ్ళ బ్రా గురించే ప్రాతుపడతాను. నా పేరు ప్రమీల. నేను ఆడద్రాన్ని. నేను పీల్చే గ్రాలి ఆడగ్రాలి. నేను తినే క్రూరలు ఆడక్రూరలు. నేను చదివే రవళ్ళ ఆడరవళ్ళు. నేను చూసే సినిమాలు ఆడ సినిమాలు. చివరికి మా ఇంట్లో ఉండే క్రుక్క కూడా ఆడక్రుక్కే. రేపు నేను పిల్లల్ని కన్నా ఆడపిల్లల్నే కంటాను. పెళ్లి కాకుండానే పిల్లల్ని ఎలాగంటావమ్మా? ఆపు. ఎందుకు క్రనకూడదు? కృంతీదేవి క్రనలేదా? ట్రస్ట్ ట్యూబ్ బేబీని క్రంటాను. అర్థమైందా? ఓపో. కొత్తగా వదిలేశారమ్మా? అవును క్రదు, రూపు. అవును, మీ భర్తలను అందరంగా ముస్తాబు చేసి బయటికి పంపిస్తారా? అవునండి. ఆపు. అలా పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మృగుడు గురుమ్మని రాటగానే ఓ శ్లోకులాడి హ్రలో అంటుంది. ఆడది హ్రలో అంటే మృగోడు ఊరుకుంటాడా? 10 సార్లు హ్రలో హ్రలో అంటాడు. అంతే, ఇద్దరు కలిసి ఏ హోటల్కి వచ్చి హ్రలో అంటారు. నా సంసారం అలాగే కూలిపోయిందండి. మా వారు అలాంటి వారు కాదండి. ప్రతి ఆడది అలాగే అనుకుంటుంది. ఆపు. స్రవిత సూత్రం తెలుసా మీకు? సవితి సూత్రమా అంటే ఏమిటమ్మా? మృగవాడు ఇనుప మురుకు లాంటి వాడు. ప్రరాయ ఆడది ప్రవరపుల్ల ఐస్క్రాంతో లాంటిది. ఇనుప మురుక్క త్రాను వెళుతున్నా ఐస్క్రాంతో ఆకర్షిస్తుంది. అంటే ఇనుప మురుక్క వెళ్ళి లటుక్కున్న ఐస్క్రాంతానికి త్రగులుకుంటుంది. వదినా, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నా ఉండండి. ఏమిటి? నువ్వు బయట చెప్పేదంతా నిజమేనా? అవునమ్మాయి. భార్య రూపవతి శత్రువు అన్నది ప్రత్య అబద్ధం. భర్త రూపవన్ శత్రువు అన్నది కరెక్ట్. రక్త అందగ్రాడైతే ప్రరాయ ఆడితే త్రను పోతుంది. మా ఆయన కూడా అందంగానే ఉంటారు కదా, ఆయన కూడా ఎవరైనా తనుకుపోతారా? నువ్వు సెంట్లు పూసి సూట్లు వేసి బయటకు పంపిస్తే త్రను ప్రోరు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? భర్తను ఎంత అందవికారంగా బయటికి పంపిస్తే ఆ ప్రాపరానికి అంత క్షేమం. అర్థమైందా? వస్తాను, బ్రాలకు కూడా చెప్పాలి. నువ్వు మరచిపోకు. రోగం ఒకటే అయినా అందరికీ ఒకటే మంది ఇస్తే చస్తారు సార్. ఒరే కిట్టాయ్! ఎవరతను? శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ నిన్ను పట్టుకుని కిట్టాయ్ అంటాడు. ఇలాంటివి నాకు నచ్చవు. అరే కిట్టాయ్! వైద్యం ఎన్నాళ్ళైందో నేను చూసి. ఎన్నాళ్ళేమిట్రా, ఎన్నో ఏళ్ళైంది. చేసి టై కట్టావు అడ్డవే. ఇడియట్, బుద్ధి పోనిస్తున్నావు కదా. ఇప్పుడు మనం పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్. అవును, నీ ప్రాక్టీస్ ఎలా ఉందిరా? మన ప్రాక్టీస్ కి ఏమిట్రా, 3 మెడికల్ సర్టిఫికెట్లు 6 ఫిట్నెస్ సర్టిఫికెట్లా ఉంది. అంటే ఏముందిరే, ఎవడో ఎంప్లాయ్ వస్తాడు, మెడికల్ సర్టిఫికెట్ కావాలంటాడు. వాడికి కావాల్సింది లీవు, మనకు కావాల్సింది ఫీజు. ఒక్క శారదా సిమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బులతోనే ఆ స్కూటర్ కొన్నాను. కోటర్ కొన్నావా? అన్యాయం, దుర్మార్గం. ఏడ్చినట్టుంది. వాళ్ళ ప్రొపరైటర్ గారిదే మెడికల్ సర్టిఫికెట్ లేదే లీవ్ ఇవ్వడట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను కదా. నేను చదువుకునే రోజుల్లో వీడు నా రూమ్మేట్. గడ్డిమేటో నాకు అనవసరం. వీరు మా మామగారు. అంటే వీరు కూతురికి నేను మొగుడు అనమాట, నాకు వీరు మొగుడు. ఐ మీన్ ఆఫీస్ లో నాకు బాస్. నువ్వు స్కూటర్ కొన్నది వీరి డబ్బుతోనే. వీరి డబ్బా? అదేరా, శారదా సిమెంట్స్ ప్రొపరైటర్ ఆయనే. సినిమాలోగా మాయమైపోదాం చూస్తున్నావా? దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగస్తులు ఆఫీస్ అకౌంటెంట్ చేస్తావా? మావయ్య, వాడు నా ఫ్రెండ్. అందుకే వదిలేస్తున్నావయ్యా. సరదాగా అన్నావయ్యా, నువ్వేం అనుకోక వైద్యం. అన్నట్లు ఈ పార్టీలో మీటింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో చూసొస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. పార్టీకి వచ్చి మీటింగ్ అంటే అదేమిట్రా? ఆయన మీటింగ్ అంటే ఓ మంచి మామగారే దొరికాడ్రా. శారదా, శారదా, భార్య మంచిదైతే భర్త బ్రతుకును. కవిత్వానికి తోడు పాట ఒకట. పాటల తర్వాత పాడుకోవచ్చు, కానీ త్వరగా డ్రెస్ చేసుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి. ఓకే. నమ్మకం శారదా, అలాంటి వాడిని తిట్టదంటే విన్నావా? ఇప్పుడు చూడు, ఎవడో డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. అదే కాదండి, ఈ డ్రెస్ మీకోసం ప్రత్యేకంగా నేనే కుట్టించాను. మామగారు ఏమన్నా కొత్తగా సర్కస్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారా? కాదండి, ఈ డ్రెస్ లో మీరు బాగుంటారని నేనే ముచ్చటపడి కుట్టించాను. ముచ్చట పడితే పడ్డావు, కానీ ఇక నుంచి ముచ్చట పడ్డం మానే.
ఆగండి. ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటి ఈ డ్రెస్ తో ఆఫీస్ కా? ఆఫీస్కే. శారదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? పిచ్చి శారదా, నిన్నటి దాకా బాగానే ఉన్నావు, ఇవాళ నీకేదో అయ్యింది. షర్టు మీద చిన్న మరక పడితే నేను భరించలేదు దానివి ఇలా మాట్లాడుతున్నావంటే తప్పకుండా ఇదేదో జబ్బే అయి ఉంటుంది. జబ్బు లేదు గిబ్బు లేదు, కావాలని కుట్టించాను. పదండి. శారదా శారదా శారదా, ఇలా ఆఫీస్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏ వెళ్తే మన ఆఫీసు మన ఇష్టం. తలవంచండి. ఇప్పుడు వచ్చి నవమన్మధుల్లా ఉన్నారు. శారదా, రోడ్లు ఊడ్చే వాడికన్నా అన్యాయంగా తయారు చేసి రొమాంటిక్ హీరోలా ఉన్నాను సర్టిఫికేట్ ఇవ్వడం మరీ అన్యాయం. కాపురం 4 కాలాల పాటు సవ్యంగా ఉండాలంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అంతేనమాట, నా మాటకు విలువ. అది కాదు శారదా, ఈ డ్రెస్ తో ఆఫీస్కి. పెళ్ళం మీద ప్రేమ కవిత్వం చెప్తే చాలదండి. నిజమైన ప్రేమ ఉంటే చెప్పిన మాట వినాలి. శారదా బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. సర్లే, ఇలాగే వెళ్తాను. నా మంచి శ్రీవారు. అదే సాయంత్రం త్వరగా వచ్చేయండి. జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపకుండా ఉంటే తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఆయన పిచ్చి డ్రెస్ వేసి పంపించాడు. చూసావునా? అదే చూశాను. ప్రస్తుతం చేసావు. అదేం మాట్లాడునా? ఇప్పుడు నేను ఏమన్నాను? ఏదో ఒకట్లే. ఇక నుంచి ప్రతిరోజు అలాగే పంపించు. సరే రా, టిఫిన్ చేద్దాం. అప్పారావు, గుడ్ మార్నింగ్ సార్. అదేంటి సార్ దూరం నిలబడు, వెళ్ళి గొడవపట్రా. వర్షం పట్టలేదు కదా సార్, గొడుగుందుకు సార్? ఆ మాత్రం మాకు తెలుసు సార్. నోరు మూసుకెళ్ళి గొడవపట్రా. తీసుకొస్తా సార్. యూస్లెస్ ఫెలో. సార్ గొడుగు అర్జున్ గారు, కళ్ళు మూసుకో. గొడుగు ఓపెన్ చేసి పట్టుకో. సార్ మీకోసం బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు. అలాగా, లోపలికి రమ్మను. హలో, గ్లాడ్ టు సీ యూ. మీకోసం కంగ్రాచులేషన్స్, మీ లోన్ సెటిల్ అయింది. థ్యాంక్ యూ. రొటీన్ గా ఆఫీస్ చూసి వెళ్దాం వచ్చాను. అలాగా, రండి, ఇదే మా ఆఫీస్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, సింపుల్. రండి, మా జనరల్ మేనేజర్ పరిచయం చేస్తాను. ష్యూర్. అల్లుడు, 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 కూర్చోండి. జనరల్ మేనేజర్ ఎవరో కాదు, మా అల్లుడే. వెరీ గుడ్. లోన్ శాంక్షన్ అయిందని వినగానే పడిపోతాను. పడిపోవడం ఏంటండి, పోవడం అటు మూర్చడం. మాట వరకు అన్నానండి, మీరే చూస్తారుగా. మనిషి హుందాగా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఉంటాడు, మిమ్మల్ని చూస్తే తెలియటల్లా. అల్లుడు, తొందరగా రావయ్యా. రాక తప్పదంటారా? రా, మనకి లోన్ శాంక్షన్ అయింది. అయితే కాసుకోండి, స్టడీగా ఉండండి. ఆ, అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రెడీ చేశారా? అవన్నీ రిలీజ్ చేశాను. సాయంత్రానికి మీకు అందజేస్తాను. సరే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. ఏమైంది? పడిపోయాడు. నీ వేషం చూసి నేనే ఎదిరిపోయాను. అయినా ఈ వేషం ఏమిటా బుడబుక్కలాగా? దీని వెనక బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది మామగారు. ఫిలాసఫీలు జాగ్రఫీలు తర్వాత, ముందు ఈ సంగతి చూడాలి. కొంప తీసిపోయాడేమో. బతిగా ఉన్నానా? ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఎవరైతేను? మా అల్లుడు, ఈయన బ్యాంక్ మేనేజరు. గ్లాడ్ టు మీట్ యు. నో హ్యాపీ. నిజం చెప్పండి, మీది సిమెంట్ ఫ్యాక్టరీయా, బూడిద ఫ్యాక్టరీయా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? మీ వేషం వాళ్ళకు చూస్తుంటేనే తెలుస్తోందయ్యా మీ కంపెనీ పరిస్థితి ఏమిటో. ఇంకా నేను లోన్ ఇవ్వలేదు, లేకపోతే మునిగిపోయేవాడిని. వస్తా. అయితే మావయ్య,
లోన్ ఇవ్వరా? ఈ తిక్కుమాల వేషం మన కొంపముంచింది. ఇప్పుడు ఆ మేనేజర్ని దారిలో పెట్టాలంటే అర్జెంట్ గా అతనితో మీటింగ్ పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడి నుంచి దరిద్ర కొట్ట వేషాలు మారి. ఆ విషయం మీ అమ్మాయితో చెప్పండి. అమ్మో నేనా? నేను చెప్పానంటే నాకు కూడా ఇలాంటి వేషాలు తగిలిస్తుంది. నా వల్ల కాదు, నువ్వే చెప్పుకో. రావే రావే రావే. ఎవరు చోరు? నేనేంటి యజమాన్ని? అలాగే చంపేస్తాను. అయ్యగారు ఊరికైనా మా అయ్యగారు మాఫ్ చేసా, చూసి మోసపోయాను. వెళ్ళగండి. అలాగేనయ్యా. నవ్వొస్తుందా నీకు? నవ్వొస్తుందా నీకు? అబ్బో అంత కోపమే. ఈ డ్రెస్ తో నేను ఎంత అవమానపడ్డానో తెలుసా? ఈ వేషం చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోగా 10 పైసలు ధర్మం కూడా చేయాలన్నాడు. పైగా గోక్కవాడు చిచ్చి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. హాయిగా షవర్ కింద స్నానం చేయండి, చల్లబడుతుంది. వెళ్ళండి. భోంచేరా? చేయను. అక్కర్లేదు. అలాగా? అలకా లేదు, పిలకా లేదు. ఇంకెవరైనా అయినట్టయితే చెంప పగలగొట్టేవాడిని. కొట్టండి. అసలు నీకు ఈ పిచ్చి డ్రెస్సుల ఫ్యాన్స్ ఏమిటి? లోకంలో ఎవరైనా మొగుడిని అంత అసహ్యంగా తయారు చేసి పంపిస్తారా? ఇంత అందమైన శ్రీవారిని అలాగే పంపిస్తే దిష్టి తగలదు. ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, ఈ జోడు సంఖ్యలా కాదన్నా వీడిపోదమ్మా, 7 జన్మల ఖైదమ్మా దాటిపోనమ్మా. బంధాలు వేసింది పాల వెన్నెల, మోహాల మైకాలు పూసింది పూల కల్లులా, మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్యా, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ. సరదా పడగానే యదా పద హుషారుగా ఊగుతున్నాయే, ఉలికి పడుతూ ఉడుకుతుందయ్యా, ఉలికే వయ్యారి వేగం ఎలిక పడుతూ ఉరుకుతుందమ్మా. మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్యా, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ.
ఆకాశవన్నెల్లో మనకు నిలిపే మరో ప్రపంచం. వలపే సదా నివాసం, మనకు లేదు మరే ప్రపంచం. మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, మల్లెల వేళయ్యా, అల్లరి కృష్ణయ్యా, ఏడేడు జన్మల ఖైదమ్మ దాటిపోనమ్మ. నా జారు బయట వైవెచ్చంగా జంట ఉండయ్యా, అందాల బంధాలు వేసింది పాల వెన్నెల, మోహన మైకాలు పూసింది పూల జల్లులా. లా 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 లా. లా 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 లా. చూడమ్మాయి, అంతగా ప్రాడుకోవాలనుకుంటే ఏ బాత్రూమ్ లోనో ఏ వంటగదిలోనో ఒంటరిగా ప్రాడుకో. అంతేగాని రొగుడితో కలిసి డూయెట్లు ప్రాడుకున్నావు అనుకో, అతగాడికి నువ్వు అలసైపోతావు. భర్త కలిసైపోవడం తప్ప? తప్పున్నారా? అలుసైపోతే నిన్ను అసలు లెక్క చేయడు, నీకు అసలు విలువే ఇవ్వడు. అతని చేతిలో క్రీ ఇస్తే ఆడే బ్రహ్మలాగా మిగిలిపోతావు. అలాగా? అయితే ఇక నుంచి డూయెట్లు పాడవదునా? చూడమ్మాయి, మృగుడంటే మృడులు వేసేవాడని అర్థం. పెళ్లినాడు మెడలో సింపుల్ గా మృడంటే మృడు ముళ్ళే వేస్తాడు. ఆ తర్వాత రోజుకొక ముడి వేసి మెడని బిగిస్తాడు. ఆ ముడి వేసినట్టు అనిపించదు, కనిపించదు. అంతెందుకు, అతనితో రాత్రి నువ్వు డ్రూయెట్ ప్రాడావు అంటే అది అతని ముడి ప్రభావమే. ప్రతి మృగాడు రాత్రి తన భార్యతో డ్రూయెట్లు ప్రాడటం, ప్రగలో అమ్మ ఆలకు రాలేదు ముందు బ్రీట్లు వేయటం. బ్రీటా అంటే ఏమిటి? రొత్తు వదిలేసి వదిలేస్తే బీటు వేయడం ఏంటి? ఈ బ్రీటు వేయడం అనేది ఇప్పటికి రాదు. పూర్వం మృణులు అప్సరసల కోసం అడవుల్లో వృంటిక్రాల మీద నిలబడేవాళ్ళు. ఆ తపస్ కదా? ఆ త్రపసే ఇప్పుడు బ్రీట్ అయింది. కాలేజీల ముందు బస్ స్టాపుల్లోనూ అందమైన ఆడది కనిపిస్తే ప్రతి మృగడు బ్రీట్ వేస్తాడు. ఆ సంగతి మనకెలా తెలుస్తుంది? సిఐడీలు పెట్టుకుంటే తెలుస్తుంది. సిఐడిలా? వాళ్ళెక్కడ దొరుకుతారు? బ్రిజులు వేస్తే వస్తారు. విసిలా? నాకు రాదే. రాకువచ్చు కదా. నమస్కారం అండి అమ్మగారు. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. దండాలండి. వీళ్ళ అనకు, వీళ్ళే స్రందున గృందున ఉంటారు. వీళ్ళని మించిన సిఐడీలు ఈ భూమి మీదనే లేరు. వీళ్ళంతా నీకెలా తెలుసు? నేను ఏ ఊరు వెళ్ళినా బ్రస్సు దిగంగానే వీళ్ళని మృందు పరిచయం చేసుకుంటాను. ఈమె వ్రీది తిరుగుతూ ఐస్ ఫ్రూట్లు అమ్ముతుంది. ఈమె ఆడపిల్లల కాలేజీ ముందు బ్రటానీలు అమ్ముతుంది. ఈమె ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్ముతుంది. ఈమె బీచ్ల్లోనూ పార్కుల్లోనూ సినిమా హాళ్ల ముందు ప్రోలు అమ్ముతుంది. ఆ ఫోటోలో ఉన్న అయ్యగారిని చూడండి. వారు ఎక్కడ అల్లరి చిల్లర పనులు చేసినా వెంటనే వచ్చి అమ్మగారికి చెప్పండి, డబ్బులు ఇస్తారు. చేస్తామండి. ఇవాళ దిగిపోతామండి పనిలోకి. వెళ్ళండి. అమ్మా, రిచ్ డ్రెస్ నువ్వు వ్రయించావా త్రల్లి? చిచి, ఈ ఒత్తు భాష నాకు వచ్చేస్తుందేమిటి? కర్మ. నీలాంటి ఆడది ఇంటికి ఒక్కతుంటే మగవాళ్ళందరూ టోటల్ గా సన్యాసులు కలిసిపోవాల్సిందే. వస్తున్నా. సరదా, ఎలా ఉంది డ్రెస్? ఇదేమిటండి గోను సంచి? బ్రీఫ్ కేస్ అది? అది ఉంది, కానీ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ గా బాగుంటుందని ఇదే పట్టుకొచ్చాను. సంతోషించాను. ఇవ్వండి. ఏమండి, ఈ డ్రెస్ ఎలా ఉంది? బ్రెస్ట్ గా ఉంది. ఆ ఒక్క అక్షరం ఒత్తకుండా ఉంటారా దయచేసి? ఏ బ్రెస్ట్ గానే ఉందిగా. అబ్బో, ఏమిటండి? ఏమిటి? ఏమీ లేదు. ఆ బ్రీఫ్ కేస్ వస్తా. మంచిది. అలా ఉండాలి భర్త అంటే. చూసినట్టు చెప్పగలను గానమ్మా, ఆయన మనసులో ఏముందో ఏం చెప్పగలనమ్మా? ఈ డబ్బులు తీసుకుని ఇక నువ్వు వెళ్ళు. చేస్తామమ్మా, వెళ్ళొస్తాను. చూసావా అమ్మాయి, శ్రీయేడుల వల్ల మనకెంత లాభమో. నీ ఆయనకి రాదులేమ్మా, ప్రతి మృగాడు అంతే. గడప ద్రాటితే చాలు, కట్టుకున్న దానికంట్లో క్రారం కొట్టినట్టే లెక్క. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ద్రోసుడు మల్లెపూలు తెచ్చి ప్రేమ ఒలకపోస్తాడు. ప్రేమ.
రండి బాబు రండి. ఎన్ని మూరలు కావాలి? బల్లెలు కావాలా, కనకాంబరాలు కావాలా? ఊరలేంటి, మొత్తం కొట్టే కొంటాను. నీ పేరు గిరిజ కదూ? అవును బాబు. గిరిజ, నన్ను గుర్తుపట్టలేదా? లేదు బాబు. నేను గిరిజ. మనిద్దరం 1942లో సుబ్బయ్య తాటాకు బడిలో 5వ క్లాస్ చదువుకున్నాం. గుర్తులేదా? గుర్తులేదు బాబు. నవంబర్ 7వ తారీఖున ఏం జరిగిందో నీకు గుర్తుందా? నిన్ను బ్లాక్ బోర్డ్ వెనక్కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకున్నాను. గుర్తులేదా గిరిజ? నిన్ను ముద్దు పెట్టుకుంటే సోముగాడు చాకలెట్లు కొని పెడతానన్నాడు. చచ్చిపోయాను గిరిజ, నన్ను క్షమించు. చిన్నతనంలో తెలియక నేను ముద్దు పెట్టున్నాను, అందుకు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. మాయా, ఇవి నా కాళ్ళు. అయితే గిరిజ కాళ్ళు పట్టుకుంటాను. ఇదండి బాబు వరుస. మాయ మాడు మాడు మాయడు మాయ. అల్లుడు, నువ్వెక్కడున్నాండి? షటప్. డ్రైవర్, ఏ డ్రైవర్, కమ్ హియర్. ఈయనింటికి తీసుకెళ్ళి. అలాగే బాబు. రండి. గిరిజ, అయ్ బాబాయ్, బాబు రక్షించండి బాబు. గిరిజ, 1900 నవంబర్ 42 1942 నవంబర్ నెలలో సారి. అబ్బా, మీ ఫ్లాష్ బ్యాక్లతో చూస్తున్నామండి. ఈయన తీసుకెళ్లి గెస్ట్ హౌస్ రూమ్ లో పెడతామని. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించు. మా మామగారు వస్తే నా కొంప కొల్లేరైపోయేది బాబు. ఏమనుకోకండి అమ్మా, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో ఆయన చేసిన తప్పులు తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అలాగా బాబు? ఆ. బాబు, నువ్వు చేసిన సాయానికి కట్టిన పువ్వులు ఇస్తాను. ఇంటి కట్టుకెళ్ళి బాబు, తెస్తానుండు. శారదా, శారదా, శారదా. ఏమిటి, నా కోసం మల్లెపూలు తెచ్చారా? వండర్ఫుల్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ప్రమీల్ చెప్పింది అక్షరాల నిజం. కాకా పట్టడం మొదలైంది, పడిపోకూడదు. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పువ్వులు నీకోసమే. నేనే కాకాలు పడే రకాన్ని కాను. ఇక మీద నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఆ? భార్యకి భర్త పువ్వులు తీసుకురావడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం? ఏం చేస్తున్నారు అక్కడ? రండి. వస్తున్నామండి, వస్తున్నాం. ఈ మాత్రలు వాడు ఉంటే రేపు కనిపించు. అంటే రేపు ఉండనంటారా? నువ్వు కాదయ్యా, రోగం. నెక్స్ట్. ఏడ్చినట్టే ఉంది. బ్రతికే అనుకున్నాను. నాడి కూడా ఏడిసినట్టే ఉందన్నమాట. కృష్ణమూర్తి, ఏమిట్రా ఈ అవతారం ఏమిటి? ఒరే వైద్యం, నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. మాట్లాడు. వద్దు, పేషెంట్ లో కూడా గూఢచారులు ఉండొచ్చు. ఓడచారులాటే. గట్టిగా అరవకు, చెప్తాను పద. సరే పద. ఏడ్చినట్టుంది. ఇదంతా ఆ ప్రమేల ప్రభావం నాకు తెలుసురా. ఆవిడ ఇంట్లోంచి బయటకు పంపించేద్దామంటే మా మామగారు బాధపడతారేమోనని ఈ విషయం ఆయనకు కూడా తెలియనివ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయాల్సింది రోగానికి కాదురా, రోగ కారణానికి. అంటే మగద్వేషి అయిన ఆ ప్రమేల్ని మగ పిచ్చిలో పడేయాలి, అంటే ప్రేమలో పడేయాలన్నమాట. అప్పుడు అన్ని కష్టాలు గట్టెక్కవు. ఏడిసినట్టుంది. ఇప్పుడు ప్రమేల మనసు మార్చే మగాడు మనకెక్కడ దొరుకుతాడ్రా? ఇక్కడే. ఇక్కడ? అవునరా, నేనే ఆ మగాడిని. ఒరే వైద్యం, అనవసరంగా దెబ్బతింటావు. నా కష్టాలు నేను పడతాను గానీ నా గురించి నువ్వు ఊపిలో దిగడం నాకు ఇష్టం లేదురా. ఒరే కవి, వెనకడికో సినిమాకి ఏమన్నాడో తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు. ఓహో. ప్రమీల పైకి మగాళ్ళని అంత ద్వేషిస్తోందంటే లోపల అంతకంటే రెట్టింపు ఆరాధిస్తోందన్నమాట. కాకపోతే ఇంతవరకు ఆవిడ హృదయవేణ్ణి మీటగలిగే మగాడు తగల్లేదు. ఓకే, మీటుతావో మీటించుకుంటావో నీ ఓపిక. అల్లుడు, అల్లుడు. అయ్యగారు పొద్దునే బయటికి వెళ్ళారండి. సరే, అమ్మాయిని పిలు. అమ్మగారు స్కూల్కి వెళ్ళారు. సరే. ఏమిటి, ఏమైంది? పరీక్షలు దగ్గర పడుతున్న చదువుకోక కుక్కతో నీకేం పని? నొప్పిగా ఉంది బ్రావయ్య. కుక్క కలిస్తే నొప్పి కావడానికి హాయిగా ఉంటుందా? అదే హాస్పిటల్కి వెళ్దాం. లే. రారా. రావయ్య, రావయ్య, వైద్యం ఆంజనేయులు అంటే మృగ డాక్టరేగా? అవును. నేను మృగ డాక్టర్ దగ్గర రాను. అదేమిటమ్మా, ఆయన హస్తవాసం మంచిది. హస్తవ్రాసం మంచిదైనా నాకు మృగవాసన పడదు. నీకు మగవాసన పడకపోయినా నిన్ను మగ కుక్క కలిసింది గనక మగ డాక్టర్తోనే వైద్యం చేయించుకోవాలి. కరెక్ట్. అందులోనూ కుక్క కాటుల స్పెషలిస్ట్ ఈ వైద్యం ఆంజనేయులే చేయాలి. మీరు రండి. నడు. ఏడ్చినట్టుంది. మీరెక్కడికి? అమ్మాయికి వైద్యం చేస్తుంటే పక్కన నేను ఉందామని. ఉండకూడదు. ఉంటే లోపలికి వెళ్ళి ఇంజక్షన్ కూడా మీరే చేయండి. ఇంజక్షన్ అమ్మో, అదంటే నాకు భయం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నడు. కూర్చోండి.
నర్స్ నువ్వు బయటికి వెళ్ళు. ఓహో, ఈవిడేనా మీ వీణ గారు? వీణేమిటి? నా పేరు ప్రమీల. ఏదో ఒకట్లే. డాక్టర్ గారు, ఇక మీటుకోండి. నీకు కాదు, నాకు చెప్పి వెళ్ళింది. అవును, ఇంతకీ కుక్క ఎక్కడ గరిచింది? నేను చెప్పను. ఏడ్చినట్టుంది. చెప్పకపోతే వైద్యం ఎలా చేయటం? శ్రీ ప్రాడు, నాకు సిగ్గు. అర్థమైంది. ఇదిగో ఈ డెట్టాలు తీసుకెళ్ళి కుక్క ఎక్కడ గరిచిందో అక్కడ శుభ్రంగా తుడుచుకురండి. బ్రదో కుక్క, ప్రాడు కుక్క. ప్రోయి అక్కడెక్కడ రావాలా? మగ కుక్క కదా, అందుకనే అక్కడ ఖర్చు ఉంటుంది. రేవటి ఇంజెక్షన్ ప్రొడుస్తారా? ఇది ఏటీఎస్ ఇంజెక్షన్. ప్రస్తుతానికి చాలు, కూర్చోండి. ఏమిటి చల్లు మందే? కాదు, థ్రిల్లు మంది. కదలకండి. ఏమిటయ్యా వైద్యం? నువ్వు ఇంజక్షన్ చేస్తున్నావా, దబ్బనం పెట్టి పొడుస్తున్నావా? ఇంజక్షనే చేస్తున్నానండి. అవును, ఈవిని గడిచింది ఎలాంటి కుక్క? ఎలాంటి కుక్క ఏమిటి? కుక్క లాంటి కుక్క. అబ్బా, నేను అడిగింది అది కాదండి. వీధి కుక్క, ఇంటి కుక్క? వీధి కుక్కే. అయితే ఆ కుక్క వెనకాల 4 రోజులు తిరగండి. ఏమిటి, నన్ను కుక్క వెనకాల తిరగమంటావా? అబ్బా, అది చస్తే పిచ్చిదన్నమాట. చచ్చిన వెంటనే నన్ను వచ్చి కలవండి. విన్నావుగా, రోజు ఆ కుక్క వెనకాల తిరుగు. పద, వస్తావయ్యా వైద్యం. రావాలనే ఆశ. డాక్టర్ గారు, మీటారా హృదయాన్ని? ఏడ్చినట్టుంది. ఇంకా శృతి చేయండి. సోకుడు బాటలకు ఇరువైపులా, అంటే రోడ్లకి 2 వైపులా చెట్లు నాటించాను. తాతయ్య, చెట్లు ఎలా నాటుతారు? మొక్కలు విత్తనాలు నాటితే చెట్లు అవుతాయి కదా. అది నిజమేరా, కానీ ఈ పుస్తకంలో ఏమిటో ఇలాగే ఉంది. అరే, మీరేమిటి మా ఇంట్లోనే ఉన్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళలేదా? అమ్మాయి వింటుంది. సరేనయ్యా, ఇంటర్వ్యూలో కాల్ లెటర్స్ పంపించావా? కాల్ లెటర్స్ పంపడం మావయ్య, కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వచ్చేస్తాను. చికి కబుర్లు ఆపి భోజనానికి పదండి. ఉండమ్మా, ఆఫీసులో స్టెనో ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బా, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకండి, నాకు చిరాకేస్తుంది. అల్లుడు, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకు, నాకు చిరాకేస్తుంది. అడిగింది మీరే కదండి. అబ్బా, భోజనానికి పదండి, ప్రమిళ వెయిట్ చేస్తుంది. పద, ప్రమిళ వెయిట్ చేస్తుంది. పద, ప్రమేల వెయిట్ చేస్తుంది. తర్వాత ఆశ్చర్యపోవచ్చు. ఇలా చూడండి, మీ నాటకాలు నాకు తెలుసు, తెలియక కాదు. తెలిసి కూడా మిమ్మల్ని క్షమించానంటే అది నా మంచితనం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. శారద. సరదా వస్తున్నా. అరే, ఇంతలోనే వచ్చేసారే. నువ్వు చేసిన పనికి రాక చేస్తానా? ఏం చేశానండి? ఏమిటిది? Stop it. ఇవాళ ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయని తెలుసు కూడా నలుగురు నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తావా? అది కాదండి. అసలు ఈ పిచ్చి డ్రెస్సుల ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అది అది నా మీద అనుమానమా? అబ్బే, మరి అలాంటిదేం లేదండి. లేకపోతే ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సుల గోళమిటి? నేను బాధపడ్డ ఇష్టం లేక నువ్వు చెప్పినట్టు వింటున్నాను. నీ సరదా తీర్చడం కోసం నువ్వు వేసుకున్న వేషం వల్ల వేసుకున్నాను. అది అలసుగా తీసుకుని ఇంటర్వ్యూ రోజు కూడా అదే వేషం వేసుకోమంటావా? ఇక మీద పిచ్చి పిచ్చి వేషాలు వేకు. వెళ్ళి సూటు పట్టరా, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి, ఆ అబ్బాయి నిన్ను తిట్టి రూట్ వేసుకుని వెళ్ళినట్టున్నారే. తిట్టారంటే తిట్టరు, అసలు తప్పంతా నాదే. ఇవాళ ఆఫీస్ లో స్టెనో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిసి కూడా ఆయనకు పిచ్చి డ్రెస్ వేసి పంపించాను. స్టెనో ఇంటర్వ్యూవా? స్టెనో ఇంటర్వ్యూ అంటే అర్థం ఏమిటో తెలుసా? టైపింగ్ షార్ట్ హ్యాండ్ వచ్చిన మనిషి. అదేం కాదు, మగవాళ్ళకి ఆఫీసులో కాలక్షేపం కోసం అందమైన ఆడపిల్లలు రావాలి, అందమైన ఆడపిల్లలు రావాలి అని ప్రకటన ఇస్తే బాగుండదు కనుక ట్రెనోలకు రావాలి అని అంటారు. అలాగా? వచ్చిన వాళ్ళల్లో అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్రక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ మీద చేతులు వేసి. అర్థమైంది. అందమైన అమ్మాయిలు వస్తారనేసరికి ఈయన గారికి సూటు కావాల్సి వచ్చిందనమాట. సూటు. ఈ విషయం ఏమిటో ఇప్పుడే తెలిసేస్తాను. ఫైల్ సార్. వెరీ గుడ్, పంపించు. అలాగే సార్. లావణ్య, వెరీ గుడ్ నేమ్. వెరీ బ్యూటిఫుల్. నమస్కారం సార్. లావణ్య అంటే మీరేనా? అవును సార్. దయచేయండి.
నెంబర్ 2 అప్పల నరసమ్మ. లావణ్య అంటే అందమైన పేరు, మనిషి బాగలేదు. అప్పల నరసమ్మ అంటే డెఫినెట్ గా మనిషి బాగుండాలి. నమస్కారం అండి. మీ పేరు? అప్పనరసం అండి. అబ్బో, మీ వయసు? 22 అండి. అలా కనిపించడం లేదే. మరేనండి 16, 18 అంటే నమ్ముతారు గాని బొత్తిగా 22 అంటే అందరూ మీలానే ఆశ్చర్యపోతున్నారండి. నేను మాత్రం ఆశ్చర్యపోవడం లేదు అమ్మమ్మ. అమ్మమ్మ అదో రకమైన పద ప్రయోగం. దయచేసి తల్లి. చలపతి, చలపతి సార్. ఏమిటయ్యా అమ్మాయిలు పంపంటే అమ్మమ్మలు పంపిస్తున్నావు? ఏర్పాటే బాగుంటుందని చెప్పారండి. చెప్పారా? ఎవరు చెప్పారు? నేనే. ఆ? నువ్వెప్పుడొచ్చావు శారదా? నేను రాకపోతేనే బాగుండేది కదా. అని కాదు. ఇంకేం మాట్లాడకండి. మీకు అంతగా స్టెనో అవసరం అయితే ఏ మగవాడినా పెట్టుకోండి. మన ఆఫీస్ లో ఆడవాళ్ళకి చోటు లేదు, ఇక ముందు ఉండదు. ఆ? అంతే. అల్లుడు, అమ్మాయి నువ్వు వచ్చావమ్మా? ఇప్పుడే నాన్న. సరే, ముందు అల్లుడు కంగ్రాచులేషన్ చెప్పు. ఎందుకు? ఎందుకేమిటయా, నువ్వు రాసిన కవితకి బహుమతి వచ్చినందుకు సుమధుర కళానికేతనం వారు నీకు సన్మానం చేయబోతున్నారు. సన్మానమా? నన్ను అడగకుండానే నేను అడుగుదామని వచ్చారయ్యా. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళావు, నీకు సన్మానం అన్న సంతోషంలో వాళ్ళతో చిన్న మీటింగ్ పెట్టుకుని ఒప్పేసుకున్నాను. కాదరకు. సరే అమ్మాయి, అల్లుడికి సన్మానం అంటే అలా నిలబడిపోతావే, అభినందనలు చెప్పు. ఎక్కడా మీరు బయటికి వెళ్ళందే. ఆ? సరే సరే, వస్తా. ఏమండి? శారదా, సభకు నా వందనాలు. ఇంతవరకు శ్రీ కృష్ణమూర్తి గారికి జరిగిన సన్మానం మీరందరూ తిలకించారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కృష్ణమూర్తి గారు ప్రముఖ సాహితీవేత్త కావాలని మా ఆకాంక్ష. ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు తన కవిత్వానికి ప్రేరణ ఎవరో ఏమిటో సభాముఖంగా తెలియజేయవలసిందిగా మా ప్రార్థన. కవిత ఓ కవిత 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 నా కవిత ప్రియ కవిత కళ్ళలో కదిలే కవిత కలల్లో కలిసే కవిత నీవు లేని జీవనం నీరు లేని సాగరం నీవు లేని జీవనం నీరు లేని సాగరం కవిత కవిత నా కవిత ప్రియ కవిత గాలిలో నీ కాలి సవ్వడి వింటే చాలు గాలిలో నీ కాలి సవ్వడి వింటే చాలు కలవిరి జల్లు నది ఊపే పరవళ్ళు తోటలో నీ పైట నీడన ఉంటే చాలు సమీరాలు రసరంజిత తీరాలు ఎలా నిన్ను మరవను ఎలా క్షణం గడపను నీ పాద చుంబనం నా పూజా సాధనం నీ పాద చుంబనం నా పూజా సాధనం కవిత 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 ప్రియ కవిత ఎంతగా దూరాన ఉన్నా ఎదటున్నావు నడిచే పున్నమివై నగవులికే కిన్నరివై ఎన్నడూ మనకున్న బంధం విడిపోలేదు ఎవరు ఏమన్నా ఏ పువ్వులు ముళ్ళైనా ఎలా నిన్ను మరవను
వేలాక్షణం గడపను మనది దివ్య సంగమం మనసు దాని మందిరం మనది దివ్య సంగమం మనసు దాని మందిరం కవిత 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 ప్రియ కవిత కవిని కవితను వేరు వేరుగా చూసేదెవరు నింగి నుండి నీలిమను విడదీసేదెవరు నా అక్షర కోశం విడిచే ప్రతి నిశ్వాసం నీదే నా శయలయలో కదిలే ప్రతి విశ్వాసం మనదే కవిత ఓ కవిత శారదా శారదా నాతో మాట్లాడకండి. కోపం వచ్చిందా? నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకోసారి వేదిక మీదకెక్కి మీ చెంపలు వాయించేది. అంత తప్పు నేనేం చేశాను? ఉవ్వా, ఉవ్వా. ఏమీ తెలియనట్టు ఎంత నంగనాచులు అడుగుతున్నారు. కట్టుకున్న పెళ్ళాన్ని కళ్ళెదుట పెట్టుకుని పరాయి ఆడదాని గురించి పరవశించి పాడతారా? నిజం చెప్పండి, ఎవరా కవిత? శారదా ఏమిటా పిచ్చివాగుడు? అంతేలేండి, అంతే. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా పిచ్చివాగుడే. కానీ అది ఎవరితో అడ్రస్ లేని మనిషి మిమ్మల్ని కవి చేసింది, మీకు బహుమతులు ఇప్పిస్తుంది, సన్మానాలు చేయిస్తుంది. నాకంటే మీకు అదే ముఖ్యం. శారదా. వెళ్ళండి, వెళ్ళి దాంతోనే ఊరేగండి. శారదా. వెళ్ళండి, శారదా. ఇవన్నీ శారదా. పూర్తిని మరీ వెళ్ళండి. నా మాట విను. శారదా మనస్సాక్షిగా నువ్వే నా సర్వస్వం. నీతోనే నా బ్రతుకు నా ఉనికి అన్నీ. నీకు అన్యాయం చేసేవాడిని కాదు శారదా. మన టింకు మీద ఒట్టు. ఏమండి? ఆవేశంలో నువ్వు నన్ను తిట్టిన అనురాగం వినిపించింది. నేను చాలా అదృష్టవంతుడు శారదా. మరో కవిత ఎవరో ఏమిటో చెప్పక తప్పదా? ఆల్ రైట్, నాతో రా. అటు చూడు, కవిత కనిపిస్తుంది. అంటే నేనే కవితనా? అవును, నువ్వే. కవులు ఎప్పుడు భార్యను భార్యగా చూడరు. మరి కవి కంటికి తన భార్య కవిత్వంలా కనిపిస్తుంది. అందుకే ముద్దుగా కవిత అని పేరు పెట్టుకున్నా. ఈ విషయం నాకేం తెలుసు చెప్పండి. పాపిస్తుదాన్ని ఎవరి గురించో పాడుతున్నారని వింటున్నాను సేపు విసుక్కున్నాను. ఆ పాట నాకోసమే తెలిస్తే ఎంత ఆనందించేదాన్నో. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? కవిత కవిత నా కవిత ప్రియ కవిత కళ్ళలో కదిలే కవిత కలల్లో కలిసే కవిత నీవు లేని జీవనం నీరు లేని సాగరం నీవు లేని జీవనం నీరు లేని సాగరం కవిత కవిత నా కవిత ప్రియ కవిత. ఏమిటా కుక్క చచ్చిపోయిందే? వెరీ గుడ్. వెరీ గుడ్ ఏమిటయా? ఆ కుక్క చచ్చిపోయిందని మేము బాధపడుతుంటాను. ఏడ్చినట్టుంది. బాధ ఎందుకండి? బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుంటే సరిపోతుంది. రావాలంటే జబ్బు చుట్టూ చేయించుకుంటాను, రొడ్డు చుట్టూ చేయించుకోను. అలాగే మీ ఇష్టం. అలా బయటికి పదండి. అటు చూడండి. ఇదేమిటి కృక్కం మనిషిలా ఉంది? మనిషిలా ఉండటం కాదు, మనిషే. మరి ఏమిటి కుక్కలాగా భౌభౌములు అరుస్తున్నాడు? ఇచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. చేయించుకోకపోతే నువ్వు అలాగే మరుగుతావు. అమ్మో, చేయించుకుంటాను. అలా కుక్కలాగా బ్రౌ బ్రౌ అని అరిచే కంటే రొడ్డు చుట్టూ ప్రొడిపించుకోవటం మంచిది. అయితే పద. నేను ఇక్కడే ఉంటాను. అయితే మీరు కళ్ళు మూసుకుని ప్రొడవాలి. పొడవడానికి కళ్ళెందుకు? సూదుంటే చాలు. వెళ్ళా బల మీద పడుకొని వస్తాను. బ్రొక మీద ప్రొడుస్తున్నారేమిటి? ఏడ్చినట్టుంది. మీ బొడ్డ ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది? అది నిజమే. ఆ, మరి ఇప్పుడు ఎలా? మీరే చెప్పండి.
మరి ఈ చెయ్యి నా నుదుటి మీద పెట్టండి. కళ్ళు మూసుకోండి. ముందుకు జరపండి, ముందుకు జరపండి. ఆగండి ఆగండి, కొంచెం పైకి పైకి, ముందుకి ముందుకి. అక్కడ ఆగండి. క్రిందకి క్రింద క్రింద క్రింద, ముందుకి. అదే ఇది రసమా? లోపల డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎత్తుకుంటున్నారేమో, ఇంజెక్షన్ చేస్తున్నారేమో అన్నా. నొప్పిగా ఉందే? అంత గట్టిగా ప్రొడిస్తే రొప్పి పుట్టదా? కుక్క గట్టిగా కరిచినప్పుడు ఇంజెక్షన్ కూడా గట్టిగానే చేయాలి. రేపు కూడా రా. కవిత, 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 ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెలో దువ్వుకుంటే రివ్వు మందిరు. గంగిరేగు తోపులో గండు పిట్ట వాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో. వయ్యారమా అయ్యో రామా, వయ్యారమా అయ్యో రామా. ఊగకు 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 ఊగకు. గంగిరేగు తోపులో గండు పిట్ట వాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో. ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెలో దువ్వుతుంటే రివ్వు మందిరు. సందె చీర మోజు తీర మొలకు చుట్టనా, సంబరాల ఉంగరాలు తెచ్చి పెట్టనా. రేగి ఆశకు జోల పాడనా, కాగే పెదవికి లాలపోయనా. గీ పెట్టే వయసేమో గింగురుమంటే, రేకెత్తే మనసేమో రెపరెపమంటే. గీ పెట్టే వయసేమో గింగురుమంటే, రేకెత్తే మనసేమో రెపరెపమంటే. ఆపకు 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 ఆపకు. గంగిరేగు తోపులో గండు పిట్ట వాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో. ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెలో దుబ్బుతుంటే రివ్వు మందిరు. పూట కుక్క కొత్త ఊహ పొంగుతున్నదా, ఏటి వరదలాగా ఎగిరి దాటుకుంటదా. అంది అందక పొద్దు పుచ్చకు, నవ్వి నవ్వక నన్ను చంపకు. కళ్ళల్లో కలలన్నీ అల్లుకోనిదే, గుండెల్లో వలపంతా నిండిపోనిదే. కళ్ళల్లో కలలన్నీ అల్లుకోనిదే, గుండెల్లో వలపంతా నిండిపోనిదే. తాకకు 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 తాకకు. ఆకుపచ్చ చేలలో తోక పిట్టవాలెలో దువ్వుతుంటే రివ్వు మందిరు. గంగిరేగు తోపులో గండు పిట్ట వాలెరో గంగ వెర్రులెత్తుతోందిరో. వయ్యారమా
అయ్యో రమా వయ్యారమా అయ్యో రమా ఊగకు 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 గంగిరేగు తోపులో గండు పిట్ట వాళ్ళలో గంగ బెర్రులెత్తుకోనిరో ఆకుపచ్చ చేలలో తోక పిట్ట వాళ్ళలో దువ్వుతుంటే రువ్వు మందిరు